లేఖనాల్లో ఉంది. మోషే ఏంటంటే నా వంటి ఒక ప్రవక్త వస్తాడు. ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి దీని మీద డిబేట్లు జరిగినాయి. మోషే వంటి ప్రవక్త ఎవరు? మొహమ్మద్ అని వీళ్ళు అంటారు. నిజంగా చెప్పాలంటే మొహమ్మద్ సిమిలారిటీస్ ఉంటాయి, ఎందుకంటే ఆయన యుద్ధాలు చేశాడు. మోషే లాంటి ప్రవక్త మొహమ్మదే. మోషే లాంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కానీ యేసు వారు కాదు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వాక్యంలో నీ వంటి ఒక ప్రవక్తను, ఎవరు? ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ ఇంకెవరూ కాదు. అందరికీ నమస్కారం, యూట్యూబ్కి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. ఇక్కడ షఫీ గారు చెప్పినటువంటి మాటలు, బైబిల్ మాటలు, ద్వితీయోపదేశకాండ గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనములో యెహోవా మోషేతో ఇట్లన్నాడు, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును అన్నాడు. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను. నీ వంటి ప్రవక్త అంటే ఎవరు అంటే మోషే వంటి ప్రవక్త. ఆ ప్రవక్త ఎవరు కాదు, మొహమ్మద్ గారని మన షఫీ గారు, సహోదరులు షఫీ గారు చెప్తూ ఉన్నారు. ఆ షఫీ గారు చెప్పినటువంటి ఆ మాటను మరి కరుణాకర్ గారు, లలిత్ కుమార్ గారు వారి యొక్క చర్చలలో మొహమ్మద్ గారే అని వారు బలపరుస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? షఫీ గారు బైబిల్లో తీసుకున్న మాటే చెప్తున్నారు, వివరిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనములో నీ వంటి ప్రవక్తను అంటే మోషే వంటి ప్రవక్తను. మోషే ఎలాంటి ప్రవక్త అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడంటే, యెహోవా దేవుడు, అదే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనములో యెహోవా ఆ మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో చూస్తే అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటాడు. మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రవక్త మానవాళికి కావాలి. ఆ ప్రవక్త ఎవరు అని చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటారంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడని చెప్తూ ఉంటాడు. సాత్వికుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈనాడు అందరూ కూడా చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడని. ఆయన ఖడ్గం పట్టలేదు, యుద్ధం చేయలేదు, రక్తపాతం చేయలేదు. కానీ మహమ్మద్ గారు మత యుద్ధాలు చేసినట్లుగా మనం చూస్తాం చరిత్రలో. మరి ఖడ్గం బట్టి యుద్ధాలు చేసి మరి రక్తపాతం జరిగినట్లుగా చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ కూడా రక్తపాతం చేయలేదు. ఆయన దీన మనస్సు కలిగిన వాడే సాత్వికుడుగా ఇలానికొచ్చి తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి మోషే వంటి ప్రవక్త ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. పేతురు పత్రికలో కూడా ఉంది. కాబట్టి ఆయన అందుకే అక్కడ ఏమంటాడంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి అంటాడు పేతురు గారు. కాబట్టి మోషే వంటి ప్రవక్త ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. చాలా మందిలో రావచ్చు, యేసుక్రీస్తు ప్రభు ప్రవక్తే గాని ఆయన దేవుడు కాదా, లేకపోతే దైవ కుమారుడు కాదా అని అంటారు. ఆనాడు పాత నిబంధన కాలంలో ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక పాత్రలు ఉండేవి. ఏంటంటే, 1 ప్రవక్త, 2 యాజకుడు, 3 రాజు. ప్రజలందరికీ న్యాయం చేసేవారిలో ఈ 3 పాత్రలు ఉండేవి. దేవుడు ప్రవక్తను ఎన్నుకున్నాడు. ప్రవక్తను ఎందుకు అనంటే, దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడడానికి ప్రవక్త. యాజకుడు అంటే ప్రజల పక్షంగా దేవుని దగ్గరికి వచ్చేవాడు, దేవుని దగ్గరికి ప్రజల పక్షంగా జవాబుదారిగా చెప్పేవాడు యాజకుడు. ఇక ప్రజలందరినీ చూస్తూ దైవ క్రమాన్ని నడిపించడానికి, జాగ్రత్తగా జరిగించడానికి చూచేవాడు రాజు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఒక యాజకుడిగా వచ్చాడు. ఆయన ప్రధాన యాజకుడు.
అపోస్తలైన పౌలు తనకు యూదుడు గనక, యూదులలో నిష్ట కలిగిన పరిచయుడు గనక అక్కడ ఉన్నటువంటి యాజకత్వం, ప్రవక్తలు, ప్రవచనం ఇవన్నీ తెలుసుకున్నాడు. కాబట్టి హెబ్రీ పత్రికలో పౌలు గారు ప్రధాన యాజకుడు అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభుల వారికి వాడతాడు. అంత మాత్రం కాదు, ఆయన ఒక ప్రవక్త కూడా అని సువార్తలలో మనం చూస్తాం. ప్రవక్త, యాజకుడు, రాజు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుగా కూడా ఈ లోకానికి వచ్చాడు. అక్కడ అంటాడు, రోమా గవర్నర్ పిలాతు యేసు ప్రభుని అడుగుతాడు, నువ్వు రాజువా నాతో చెప్పానంటే, నేను రాజుని, నువ్వు అన్నట్టు రాజుని, నా రాజ్యం వేరు, ఈ రాజ్యం వేరు. అంటే మానవులందరికీ సర్వ బాధ్యతలు స్వీకరించడానికి, సర్వ బాధ్యతలు స్వీకరించి మానవులకు న్యాయం చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రవక్తగా, యాజకుడిగా, ఒక రాజుగా ఈ 3 పాత్రలను నిర్వహిస్తూ ఆయన ఒక దేవుడిగా కూడా నిరూపించుకున్నాడు. దేవుడు, నువ్వు తండ్రి తండ్రి అంటావు, ఎప్పుడు మాకు చూపించండి అంటే, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే అంటాడు. కాబట్టి మరి మోషే వంటి ప్రవక్తను అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. మోషే వంటి ప్రవక్త ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన సాత్వికుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడు. మహమ్మద్ గారు సాత్వికురా? కాబట్టి మనం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలా, వాక్య నెరవేర్పు అర్థం చేసుకోవాలా. కాబట్టి మరి మోషే వంటి ప్రవక్త అంటే యేసుక్రీస్తు. మోషే ప్రజలందరినీ నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రజలందరినీ నడిపిస్తూ వారిని ముక్తి మార్గాన్ని నడిపించాడు, వారి కొరకు త్యాగం చేశాడు. కనుక దయచేసి ఇది అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని సరిగా చదవాలి. బైబిల్లో ఎక్కడో ఏదో ఒక మూల, ఒక 4 మాటలు తీసుకొని దాన్ని తప్పుడుగా వివరిస్తే, వర్ణిస్తే, దాన్ని బలపరిస్తే కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు, ప్రజలందరినీ అంటే సర్వ ప్రపంచంలో మానవాళ్ళందరినీ ఒక ముక్తి మార్గాన్ని నడిపించేవాడు. ఇప్పుడు మోషే సముద్రాన్ని ఎలా పాయలు చేసి నడిపించాడో, సముద్రము లోకానికి సాదృశ్యము. ఆధ్యాత్మికంగా ఈ లోకము నుండి మానవుల్ని సత్యం వైపు దాటించడానికి, నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రయాసపడ్డాడు. కాబట్టి మోషే వంటి ప్రవక్త అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరు కూడా క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ దీన్ని అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. దయచేసి అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎవరు అపార్థం చేసుకుంటే అందరు అర్థం చేసుకొని మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారే అని. ఇంకా మీకు అనుమానాలుంటే మీకు మరి బైబిల్ ప్రకారం బైబిల్ బాగా చదవండి, మీకు అర్థమవుతుంది.